నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు పెరుగుతున్నటువంటి వాతావరణ సమస్యలు అనేక జీవన పరిణామాలనే మారుస్తున్నాయి. మనిషి యొక్క పరిణామ స్థితిని మారుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. భావి తరాలను భూతాపం ఉనికిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రపంచంలో, భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ అడవుల నరికివేత తీవ్ర స్థాయికి చేరుకుంటడం ఇప్పుడు ప్రస్తావించడం ఎంతో అవసరంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఒకవైపు, ప్రజలు కూడా విపరీతంగా అడవుల యొక్క నరికివేతను, కాలుష్యాన్ని పెంపొందించే చర్యలు, పర్యావరణవేత్తల యొక్క సూచనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో భూగోళం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య పర్యావరణ సంరక్షణ. పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి వాతావరణ కాలుష్యాన్ని పెంచే నియంత్రణ లేని ఫ్యాక్టరీల ఏర్పాటు, విపరీతంగా అడవులను నరికివేత ఒకవైపు, నానాటికి పెరుగుతున్నటువంటి పట్టణీకరణ సమస్య దీనికి ప్రధాన కారణాలు. భూతాపం నాటి నాటికి పెరిగి జలాశయాలను అడుగంటడం, హిమానీ నదులు కరగడం, తద్వారా రానున్నటువంటి వరదలు భూమి ఎడారిగా మారే పరిస్థితుల నుండి రక్షించే ఆలోచనలు మొదలయ్యాయి. కరువు పీడిత ప్రాంతాలు కాకుండా నిలువరించే ప్రక్రియను పెంపొందించడమే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరిచే అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహించడం ఇప్పుడు ప్రారంభమైందని చెప్పొచ్చు. కానీ పర్యావరణవేత్తలు చేస్తున్నటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ ఏమాత్రం చెవికెక్కించుకోవడం లేదు ప్రజలు. ఇటు ప్రభుత్వాలు కూడా ఆచరణలో పెట్టడం లేదని చెప్పొచ్చు. మనిషి ప్రకృతిలో సహజీవనం చేస్తాడు. ఆహార ధాన్యాలు ఉత్పత్తి, జీవన వైవిధ్యాన్ని కాపాడడం, ఆరోగ్య జీవనాన్ని కొనసాగించడం అందులో ఒక భాగమే అని చెప్పి, కానీ స్వార్థపరులైనటువంటి మనుషులు ఆ ప్రకృతిని, వనరులను లాభాపేక్షతో అవసరాలకు మించి వినియోగించడమే ఇందుకు కారణం. ఈ కారణంగా ఏర్పడే దుష్ఫలితాలే ప్రభావాన్ని, వాతావరణ మార్పులను ఎంతో అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మానవ మేధో సంపత్తి ప్రపంచ మానవాళికి శ్రేయోదాయకం కావాలి. వనరుల యొక్క దుర్వినియోగం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. నియంత్రణ లేని ఫార్మా కంపెనీల ఏర్పాటు ఒకవైపు, అదుపు లేని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు మరోవైపు ఏర్పాట్లకు ఇందుకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. పలు రకాల పరిశ్రమల నుండి వెలువడేటువంటి వ్యర్థ రసాయన భూ అంతర్భాగంలోకి చేరి భూగర్భ జలాలను విషపూరితం చేస్తున్నాయి. ఇవి పలు రూపాలలో వెదజల్లే కాలుష్యం కారణంగానే పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం కలుషితమై ఊపిరితిత్తుల నుండి సమస్య, అదేవిధంగా కంటి చూపు, వినికిడి శక్తి కోల్పోవడం, చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, క్యాన్సర్, మేధస్సుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయని పర్యావరణవేత్తలు, డాక్టర్లు, వైద్యులు చెప్తున్నటువంటి మాట. రహదారుల వెంట విపరీతమైనటువంటి వాహన కాలుష్యం, ఫంక్షన్లో ఊరేగింపులలో వాడే బాజా, భజంత్రీలు అంటే డీజే, ఇవి కూడా వాతావరణ కాలుష్యాన్ని మరింతగా పెంచుతున్నాయని చెప్పవచ్చు. విపరీతమైనటువంటి వాహనాల వినియోగం ఇంధన కొరతకి, ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి అనేది పర్యావరణ వక్తలు ఎన్నోసార్లు సూచిస్తున్నారు. అదేవిధంగా కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి విషపూరితమైనటువంటి వాయువుల వాతావరణంలో పరిమితికి మించి వెదజల్లడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతుంది. అడవులు, జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ కారణంగా ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించినటువంటి పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతున్నాయనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేశాయి.
ప్రధానంగా ఉత్తర భారతంలో ఇటీవల వస్తున్నటువంటి వరదలు, విరిగి పడుతున్నటువంటి కొండ చర్యలు, కొట్టుకుపోతున్నటువంటి గృహ సముదాయాలు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి. హిమాని నదాల వరద ప్రభావాలకు అడ్డంగా జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించి నీటి నిల్వలను పెంచడం వల్ల వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటీవలలో కేరళలో వచ్చినటువంటి వరదల్లో విపరీతంగా అడవి జంతువులు, పక్షులు, వృక్షాలు కొట్టుకుపోవడం అందరము గమనించాం. అయినా మనలో మార్పు రావడం లేదు. 4 చినుకులు పడితే చాలు ప్రతి పట్టణంలో వరదలై పారేటువంటి పరిస్థితి. హైదరాబాద్తో పాటుగా అన్ని నగరాల్లో రోడ్ల పరిస్థితి మనం అనుభవాల్లో చూస్తూనే ఉన్నాం. పెరుగుతున్నటువంటి జనాభా, అవసరాలు, అడ్డగోలుగా నాలాలు, కుంటలు, చెరువులు ఆక్రమణలు కావడం, నిర్మాణాలు దీనికి ప్రధానమైనటువంటి కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్చలవిడిగా విస్తరించడం మరో కారణంగా చెప్పవచ్చు. ఇది చాలదన్నట్టుగా జంట నగరాల్లో స్వచ్ఛమైనటువంటి వాయువును అందించే హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం వాడాల్సినటువంటి దానిలో 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి ఇక దామగుండం అడవి భూముల్లో ఉన్నటువంటి నావిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతించారు. ఇప్పుడే హెచ్సిసియులో 400 ఎకరాలను సాఫ్ట్వేర్ కంపెనీల కోసం కేటాయించారు. 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి దండకారణ్యంలో లక్షల హెక్టార్ల అడవి భూములను, అపార ఖనిజ సంపదను తవ్వి తీసి తరలించేందుకు కార్పొరేట్ కంపెనీలకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక కొండలు, గుట్టలు, అపారమైనటువంటి ఖనిజ సంపద కొల్లగొట్టబడుతున్నాయి. వెలికి తీస్తున్నటువంటి ఖనిజ సంపదలో తమ జీవనాన్ని కోల్పోతున్నటువంటి ఆదివాసులకు భాగస్వామ్యం లేకపోవడం విచారకరం అని చెప్పవచ్చు. అందుకే దీనిని విధ్వంసక అభివృద్ధి అంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కారణంగా లక్షలాది ఎకరాల అడవి భూములను ముంపుకు గురయ్యాయి. అడవులలో వేలాది సంవత్సరాలుగా జీవనం కొనసాగుతున్నటువంటి ఆదివాసులు, మూలవాసులు సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్నారు. సింగరేణి లాంటి బొగ్గు గనుల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కాలుష్యాన్ని పెంచుతూ వ్యవసాయ, అటవీ భూములను నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇక ఈ మరోవైపు నగరాల ఆధునీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను మార్కెట్ పరం చేయడం వల్ల స్వచ్ఛమైనటువంటి గాలి లభించకపోగా ఆహార ఉత్పత్తి రంగాలపై ప్రభావం చూపుతుంది. ఉత్తర భారతంలో పర్యాటక అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి నిర్మాణాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు వంటివి ఎన్నో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ లక్షలాది ప్రాణాలను హరిస్తున్నాయి. పలు రకాలైనటువంటి అరుదైనటువంటి పక్షులు, జంతువులు, చివరికి కొన్ని ఆదిమ జాతులు అంతరించిపోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ మానవాళి చేస్తున్నటువంటి దుర్ఘాతాల వల్ల. గత ఏడాది బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో, ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చుతో అనేకమైనటువంటి రకాల అరుదైనటువంటి జీవులు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అడవి జంతువులు తమను రక్షించుకునేందుకు రోడ్లపైకి, నగరాల్లోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. మరి వాటిని ఎవరు రక్షించాలి? పర్యావరణ పరిరక్షణే మానవాళి రక్ష. గుర్తెరిగి ప్రవర్తించడం బాధ్యతాయుతంగా ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. అభివృద్ధి, నాగరికతల ముసుగులో జరుగుతున్నటువంటి పట్టణాలలో రోడ్ల విస్తీర్ణీకరణ, ఆకాశ హార్మోన్ల కోసం మహావృక్షాలను నరికి వేయడం, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జంతువులకు తిండి దొరక్క జనాల్లోకి రావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూ లభో దిబో అంటూ వేడుకుంటున్నారు. అనేక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యావరణ సమతుల్యంపై ప్రభావం చూపుతున్నటువంటి పలు రకాలైనటువంటి పారిశ్రమల కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సి ఉంది అనేది వారు సూచిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు. ప్లాస్టిక్ వస్తువుల యొక్క వినియోగాన్ని నియంత్రించాలి. ప్లాస్టిక్ భూమి లోపల ఉన్నటువంటి పొరలుగా చేరకుండా చూడాలి. మొక్కలను పెంచడం బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది.
మహావృక్షాల కూల్చివేతను అడ్డుకోవాలి, లేదంటే మరో ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమి మానవాళి ఉమ్మడి ఆస్తి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉండే కాలుష్య నియంత్రణ బోర్డుల పర్యావరణ పథకాలను రూపొందించి ఆచరించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణవేత్తలు నిరంతరం ప్రజా సమూహాలతో మమేకమై పర్యావరణ పరిరక్షణ అంశంపై చైతన్యపరచాల్సినటువంటి అవసరము ఎంతో దాపురించింది. ప్రభుత్వాలు, ప్రజలు మొక్కలు నాటడాన్ని, పర్యావరణ పరిరక్షణ దినాన్ని మొక్కుబడిగా ప్రచారానికే పరిమితం కాకుండా సంరక్షించడం నిరంతర ప్రక్రియగా, బాధ్యతగా సాగేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అప్పుడే ఈ భూగోళంపై మానవాళి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే హక్కులను సంరక్షించినటువంటి వారం అవుతాము అంటూ అనేక మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు చెట్లు నాటడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా అవి నిరుపయోగంగా మారుతుంది. మనం మిర్యాలగూడలో ఈ మధ్యలో జరిగినటువంటి సంఘటన 70 లక్షల రూపాయలను రోడ్ల వెంట చెట్టు నాటడానికి, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలనే సదుద్దేశంతో, ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి 3 అంచెల చెట్లను నాటాల్సినటువంటి వారు ఒక్క చెట్టు కూడా నాటకుండా 70 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసినటువంటి యథార్థ సంఘటన మన కళ్ళ ముందే ఉంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అడవులు, చెట్లను పాడు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.